ఈ కేసులో కేదార్ని ఎలా అయినా ఇరికించి జైలుకి పంపిస్తా జగదాత్రి. ఇది ఫిక్స్. సరే అయితే మరి మీరు జైలుకి వెళ్ళడానికి రెడీగా ఉండండి. ఏ నేనెందుకు జైలుకు వెళ్తాను? సుహాసిని అత్తయ్య గారి మర్డర్ కేసులో మావయ్య గారు. ఏంటి అలా చూస్తున్నారు? మర్చిపోయారా? లేదులేండి, మర్చిపోయి ఉంటే కేదార్ తాత వచ్చారు అనగానే భయపడి మర్డర్ ఎందుకు చేయబోయారు? డైరీ గురించి తెలుసుకోగానే మీరిక్కడ ఎవ్వరికి చెప్పకుండా మహల్కి ఎందుకు వెళ్లారు? అంటే తాత అబద్ధం కావచ్చు, చెప్పిన విషయమూ అబద్ధం కావచ్చు, కానీ మీ భయం మాత్రం నిజం కాదా? ఇప్పుడు మీరు ఇంత భయపడుతున్నారు అంటే 25 ఏళ్ల ముందు ఏదో తప్పు చేశారనే కదా. సో ఆ డైరీని మేము పోలీసులకు ఇచ్చి ఎంక్వైరీ చేయమంటే అప్పుడు నిజం బయటపడుతుంది. మీరందరి ముందు ఇప్పుడు నిజం చెప్పకపోతే నేను స్టేషన్కి వెళ్లి సుహాసిని అత్తయ్య గారి కేసుని మళ్ళీ రీఓపెన్ చేయిస్తాను. అసలే జేడీకి నిజం కనుక్కోవడమన్నా న్యాయం చేయడమన్నా ఎంత ఇష్టమో మీకైతే తెలుసు. సో గతంలో ఏం జరిగిందో తెలుసుకునే వరకు తనాగదు. నాకు తెలిసి మీకది అసలు మంచిది కాదనే నా అభిప్రాయం. ఏమంటారు మావయ్య గారు? బెదిరిస్తున్నావా జగదాత్రి? ఇది నాకు నచ్చట్లేదు మావయ్య గారు, కానీ నాకు కూడా వేరే ఆప్షన్ లేక ఇలా చేస్తున్నాను. ఒక్కొక్కసారి నిజం చెప్పించాలంటే భయం ఉండక తప్పదు. మీరు హాల్లోకి వెళ్లే వరకు టైం ఉంది మావయ్య గారు. జాగ్రత్తగా ఆలోచించుకోండి. నిజం చెప్పి న్యాయం వైపు నిలబడతారు, లేదా అబద్ధం చెప్పి కోర్టు బోన్లో నిలబడతారు, మీ ఇష్టం. బాబాయ్, మీరు నిజం చెప్తే గాని నా నిజాయితీని నిరూపించుకోలేను. ప్లీజ్ బాబాయ్, చట్టం ముందు నేను ఏ తప్పు చేయలేదని నిరూపించుకున్నాను, కానీ ఇక్కడ నిరూపించుకోవాలి అంటే మీరు నిజం చెప్పాలి. ప్లీజ్ బాబాయ్, దయచేసి నిజం చెప్పండి. నన్ను చంపాలని చూసింది కేదార్ కాదేమో అనిపిస్తుందా?